మాట్లాడుతున్నాం. తెలుగుతా ఉన్నారు. ఆజ్ఞాన కాలం అయితే దేవుడు చూసినట్లుగా ఉండరు. అదే ఉద్దేశంతో నేను కూడా నేను తిన్నాక మరి క్రైస్తవులను నాకు దేవుడు వాక్యం చేసేది అనుకుంటున్నావు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నా. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకై ఆయన శిలువ మారుపైన తన చివరి రక్తము పొట్టి వరకు కాచి నేను చేసిన పాపం నిమిత్తమై శిక్ష ఆయన మీద పడింది. వారు పాపమైన మా అందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చినారు. ఆయన 2020 సంవత్సరం కిందనే ఆయన కన్యక మరియ ద్వారా మరియు ఆత్మ ద్వారా ఆయన లోకమే జన్మించినారు. ఆయనే దేవాదేవుడు, రాజు, పౌరు పోయిన దేవుడు, ప్రేమాకర దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి ఆ పరిచయం దేవుడు ఈ లోకానికి వచ్చిన్నాడు. ఆ దేవుడు మన కొరకై మా నిశ్చేతులకు మేకులు పెట్టుకున్నారు. ఈయన పాదముల ద్వారా మరి పాపానికి పరిగెత్తిన మనల్ని యేసుక్రీస్తు వారు ఆయన పాదాలకు శిలువలు పెట్టించుకున్నారు.